అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మేము తడమండలం కొండూరు పంచాయతీ సుందరపురం గ్రామస్తులము. ఈరోజు జన విజ్ఞాన వేదిక సందర్భంగా ఇక్కడికి హాజరవడం జరిగింది. అంతకు ముందే మా కార్యక్రమానికంటే ముందే ఆర్టీవీ ఎంతో స్పీడ్గా అక్కడ చేరుకొని ఈరోజు మధ్యాహ్నమే అన్ని ఛానల్స్కి ప్రతి సోషల్ మీడియాలో మొత్తం వైరల్గా చేసిన ఈ విషయం మీకు తెలిసిందే, ఈ భూ కబ్జా. సో దైవభక్తి పేరుతో పూజా కార్యక్రమాల పేరుతో జరుగుతున్న ఈ అక్రమ కట్టడాలు మరియు పూజా కార్యక్రమాలను అడ్డుకున్న ఆర్టీవీకి ప్రత్యేక ధన్యవాదాలు. మేము ఎంతోమంది మీడియాకి అన్నిటికీ తెలియజేయడం జరిగింది. వాళ్ళందరూ ఏమైందో తెలియదు, కానీ ఆర్టీవీ మాత్రం రియల్ హీరో. మా సాయి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ మేము ఈ విషయాన్ని గత కొన్ని రోజులుగా అందరికీ తెలియజేసుకున్నాము. ప్రతి సోమవారం ఆర్డీఓ ఆఫీస్ గారికి, తహసీల్దార్ గారికి, మా పంచాయతీ సెక్రటరీ గారికి అందరికీ అర్జీలు ఇస్తూ మరి మా గ్రామస్తులను చైతన్యపరుస్తూ సంతకాలు కూడా సేకరించాము. గ్రామస్తులందరూ 4 గ్రామస్తులు ఇక్కడ గ్రామస్తులందరూ దీనికి వ్యతిరేకమే, కానీ అధికారులు మాత్రం ఇంతవరకు స్పందించట్లేదు. జాతీయ రహదారికి పక్కనే ఉన్న ఈ అక్రమ కట్టడాన్ని అటువైపే పొద్దున పని కార్యక్రమాలకు పోతూ కూడా చూసి చూడట్టు పట్టించుకోకుండా ఈ అధికారుల నిర్లక్ష్యాన్ని ఖచ్చితంగా ఆర్టీవీ ద్వారా మేము అందరికీ తెలియజేసుకున్నాము. ఆర్టీవీ ప్రత్యేక ధన్యవాదాలు. సూలూరుపేట సమీపంలో ఉన్నటువంటి సుందరపురం కొండూరు గ్రామం పొలిమేరల్లో ఆర్టీవీ ఇక్కడ ఉన్నటువంటి విషయాలని బహిర్గతం చేసింది. జన విజ్ఞానికి స్పందించి వెంటనే మా యొక్క టీం కూడా ఇక్కడికి రావడం జరిగింది. జన విజ్ఞాన వేదిక గత 35 ఏళ్లుగా ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రం సైతం అనేక కార్యక్రమాలు చేస్తూ ఉంది. అక్షరాస్యత మొదలుకొని సైన్స్ ప్రచారం మొత్తం కూడా జన విజ్ఞాన వేదిక చేస్తూ ఉంది. మరి ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి సుందరపురం కొండూరు గ్రామంలో మొత్తము జాతీయ రహదారి పక్కనే 6.5 ఎకరా పైన పెంచు మరి వారు శేషగిరిరావు అనేటువంటి వ్యక్తి ఈ విధంగా దాన్ని కబ్జా చేయాలనే ప్రయత్నంతో దీన్ని అక్కడ ఉన్న యూత్ తెలుసుకొని వ్యతిరేకిస్తున్నటువంటి క్రమంలో జన విజ్ఞాన వేదిక దృష్టికి కూడా రావడం జరిగింది. అయితే ఇక్కడ ఈ యొక్క జన విజ్ఞాన వేదిక ఒక మాట చెప్తుంది, ఎవరిని కూడా జన విజ్ఞాన వేదిక వారి యొక్క వ్యక్తిగత నమ్మకాలని లేదా విశ్వాసాలని కించపరిచే సంస్థ కాదు. ఇది ఎవరి నమ్మకాలు ఎవరి విశ్వాసాలు వాళ్ళవి. అయితే ఇక్కడ ఆరోగ్యం పేరిట లేకపోతే ఇంకొక భయాన్ని కల్పించి జనాల్లో ఈ యొక్క ఆస్తులని కబ్జా చేసే ప్రయత్నంలోనే ఈ యొక్క జనాల్ని మభ్యపెడుతూ భయపెడుతూ ఈ 6.5 ఎకరా మీద ఆ యొక్క వ్యక్తికి శేషగిరి అనేటువంటి వ్యక్తికి మనసు పడింది. కాబట్టి ఇక్కడ యూత్ ఇక్కడ ప్రజానికం అంతా కూడా అలర్ట్ అయ్యి అక్కడ ఉన్నటువంటి గ్రామం యొక్క సమిష్టి ఆస్తి అది. ఈ సమిష్టి ఆస్తిని అక్కడ ఉన్నటువంటి పశువులకి నీరిచ్చేటువంటి గుంటగా, అక్కడ ఉన్నటువంటి ప్రజలకి సమిష్టి నారుమడులు వేసుకున్న వాటికి ఉపయోగపడేటువంటి సమిష్టి ప్రాంగణం అది. వీలుంటే దాన్ని ఒక క్రీడా ప్రాంగణంగా ఆ ఊరు ఉపయోగపడే సమిష్టి ఆస్తిగా ఆ ప్రజలు వాడుకునే హక్కు ఆ ప్రజలకు ఉంటుంది. కాబట్టి ఈ మూఢనమ్మకాల మాటున వాళ్ళని భయకంపితులు చేస్తూ ఆ ప్రాపర్టీని తన వశం చేసుకోవడానికి ఈ విధంగా చేయడం జన విజ్ఞానత ఖండిస్తుంది. ఖచ్చితంగా ఇది ప్రజల యొక్క ఆస్తి, అది ఆ గ్రామం యొక్క ఆస్తి, అది ఆ గ్రామానికి చెందాలని చెప్పి ఇలాంటి భయపెట్టడానికి ప్రజలు కూడా భయపడరు. కాబట్టి ఖచ్చితంగా ప్రజలు పూజల పేరుతో లేకపోతే రకరకాలుగా వాళ్ళకి అరిష్టం జరుగుతుంది, వాళ్ళు ప్రాణహాని ఉంటుంది అనేటువంటిది భయపెట్టడం ద్వారా ప్రజల యొక్క ఆస్తిని వారు దొంగిలించలేరు. ఖచ్చితంగా దీనికి చట్టం ఉంటుంది, దీనికి ప్రభుత్వాలు ఉంటాయి. వారి యొక్క చట్టం లోపల ప్రభుత్వంతో వారి దృష్టికి తీసుకెళ్ళి అధికారులు ద్వారా దాన్ని వారు గ్రామం వశపరుచుకుంటుంది. గ్రామం వీలైతే దాన్ని క్రీడా ప్రాంగణంగా లేకపోతే వాళ్ళ సమిష్టి తిరణాలు జరుపుకోవడానికి, పండుగలు చేసుకోవడానికి వాడుకుంటారే తప్ప వ్యక్తిగతంగా వ్యక్తులు దీన్ని ఆక్రమించడం అనేది ఖచ్చితంగా ఈ మూఢనమ్మకాల పేరిట వాళ్ళని భయపెట్టి చేయడం ఖండిస్తూ మేము జన విజ్ఞానం మీద ఖచ్చితంగా ఇలాంటి మాయలు మంత్రాలతో ప్రజలతో ఆరోగ్యం మాటున భయపెట్టి వాళ్ళని మోసం చేయడం తగదని చెప్పి ఈ మోసాన్ని జన విజ్ఞానం ఖండిస్తూ అని చెప్పి తెలియజేస్తూ, ఇలాంటి మోసాలు ఎక్కడున్నా సరే జన విజ్ఞానం ఖండిస్తూ అని చెప్పి తెలియజేస్తూ, హైదరాబాద్ సుచిత్ర సర్కిల్ కి ఒక విశేషం. మీ లలిత జ్యువెలరీ సుచిత్ర సర్కిల్ కి వచ్చేసింది. ఆగస్టు 18న బ్రహ్మాండమైన ప్రారంభోత్సవం. లలిత జ్యువెలరీ, ఏ బ్లాక్, గ్రీన్ పార్క్ అవెన్యూ, సుచిత్ర రోడ్. మీ లలిత జ్యువెలరీలో ధరలు చెక్ చేయండి. డబ్బులు చాలా చాలా ఆదా చేస్తారు. డబ్బులు ఎవరికి ఊరికే రావు.